ఎక్కువైపోయినవి. ఏదో తింటున్నాం, ఉంటున్నాం, బతుకుతున్నాం అనేటువంటిదే మీకు సహజంగా తెలుసు. మనం కలుసుకునే పండుగలు దసరా రోజు లోపల జమ్మి ఇచ్చి ఎటువంటి శత్రువైనా కానీ ఆ శమేశమైతే బాబుని జమ్మించి కలుసుకుంటారు. ముస్లింలు నుండి బక్రీద్, మొహర్రం ఇటువంటి పండుగ లోపల ఉదయం చేసి కొత్త బట్టలు వేసుకొని మన హిందువుల దగ్గరికి వస్తారు, వాళ్ళని కూడా కలుసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, ప్రేమ అనేటువంటిది పెరిగి మనకు మన నేర్పుగా అనేటువంటిది తెలుస్తుంది. దాంట్లో ఉగాది అనేది ఉన్నది. ఎట్లా ప్రతి దానికి కూడా ఎప్పుడు పుట్టుక ఉంటుందో దానికి ఒక అంతం అనేటువంటిది ఉంటుంది. చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు ఎంతో అందంగా కనిపిస్తారు, ఎంతో మంది కలిసిన వాడిని ఎత్తుకోవాలి, ముద్దాడాలి అన్నట్టుగానే ఈ ప్రకృతి సంపద ఏదైతే ఉంటుందో ప్రతి చెట్లన్నీ కూడా పండుగలన్నీ కూడా రాలిపోయి చిగురు అనేటువంటిది ప్రారంభమయ్యి ఒక్కొక్క లేత ఆకులు అనేటువంటివి ప్రారంభమవుతుంది. అట్లాగే మామిడి ఆకులు చూడండి, అవన్నీ కూడా పూలతో ప్రారంభమై లేత చిగురు ఆకులతో ప్రారంభమై చిన్న చిన్న మామిడికాయలతోనే పచ్చడి మనం తయారు చేసుకునే ఆనవాయితీ. దానికి గాను ఆరోగ్యకరమైనటువంటి ఈ ఏప చెట్టు నీడ కానీ, ఏప చెట్టు వాయువు కానీ, గాలి కానీ, దానితోనే ఆ పూత అనేటువంటిది పచ్చడి లోపల మిళితమవుతుంది. అట్లాగే మీరు రండి, కొత్త చింతపండుతో వేసినటువంటి పచ్చడి లోపల ఉపయోగం చేస్తారు, దాని రుచి అనేటువంటి అద్భుతమైనటువంటిది. అట్లాగే ఇప్పటి కాలం లోపల బావులు లేవు, అప్పటి కాలం లోపల మోటలు కొట్టి ఎండిపోయి రైతన్నలంతా కూడా పండుగ బాయడానికి చేసి ఆ నీళ్ళ వరకు ఎదురు చూస్తుంటే చెరువులాగా ఆ యొక్క మన్ను తీసుకున్న కొద్ది కొత్త ఊట వస్తుందట. అందుకనే నాకు ఒక శాస్త్రం జ్ఞాపకం వస్తుంది. ఈ కొత్త ఊటతో నీళ్లు ఏమైతే తాగుతామో, కొత్త వరి ఏమైతే తింటామో మత్తుగా పండుకుంటామట. ఆ మత్తులో పండుకున్నప్పుడే ఈ యొక్క కాలంలో దొంగల బాధ కూడా ఎక్కువైపోతుందట. రాత్రిగా మనం అంత చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందట ఈ యొక్క కాలం. వసంత కాలం ఎటువంటి కాలం, ఎక్కడ పోయినా ఇంటకు చక్కటి నీడనిచ్చేటువంటి చెట్ల కింద కూర్చొని ఆ యొక్క రైతులందరూ కూడా ప్రకృతిలో తిరుగుతుంటే కోతులన్నీ కూడా కుయ్యి అని చెప్పేటటువంటి కూస్తుంటే ఎంత మాధుర్యమో ప్రకృతి పల్లెలోపల. అందుకనే ఆ యొక్క ప్రకృతి అనేటువంటిది చాలా గొప్ప. సర్వజ్ఞానం అన్నది టీచర్ తెలుసు మనకు. ఆ యొక్క ప్రకృతి నేర్పేటువంటి పాఠాలు చాలా ఉంటాయట. సెలవుల యొక్క పారులు, పంట చీరలకి వీటి వారినటువంటి పంటలు, అవన్నీ కూడా అద్భుతం. అందుకుగాను ఈ కొత్తగా వచ్చినటువంటి చింతపండుతోని ఆ యొక్క పులుసులు తయారు చేసి దాని లోపల వేప పువ్వు చేసి పుట్నాలు, కొబ్బరి, జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, ఈ రకంగా మిరియాలు కొన్ని చేర్చి ఆ పచ్చడి అనేది తయారు చేయాలి. చేసి ఈరోజు తెల్లవారుజామునే కరెంటు స్నానం చేయాలి. ప్రతిరోజు స్నానం చేస్తాం. అప్పుడు సీకాయ కుక్కుడుకాయ వాడేది. దాంతో మన శని గ్రహాల వల్ల నుండి ఏర్పడేటువంటి బాధలని దూరమయ్యి ఆరోగ్యమైనటువంటి వాతావరణం ఇవ్వడానికి ఈ యొక్క పచ్చడి భగవంతుడికి నివేదన చేసి తీసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కీళ్ళ భాగం కానీ, వాతం నొప్పులు కానీ పోయి ఆకలి కూడా కడుపు లోపల అయ్యి చక్కగా ఆహార పదార్థాలు తీసుకోవడానికి వీలైతుంది ఈ పచ్చడి వల్ల. అందుకని ఈ పచ్చడి తీసుకోవాలి. మరి పెద్దలు ఋషులందరూ కూడా ఏర్పడుతున్నారు. మీకు తెలుసు, ఏది ముడిసిలా కాటినాడు వాళ్ళ ఇంగువ బెల్లం వాడతారు. ఆ ఇంగువతో అద్భుతమైన చేపమందరం కూడా మీరు విన్నారు. అంటే ఆ యొక్క ప్రకృతికి మన యొక్క దీనికి ఔషధి గుణాలకు దగ్గర సంబంధం ఉన్నది. అటువంటి ఉగాది ఈరోజు ప్రారంభమవుతున్నది. మనం అందరం కూడా సరిగా ఆనందంగా కొత్త బట్టలు వేసుకొని దేవాలయాలకు పోయి మన పిల్లలతో బాగుండాలి, మన యొక్క చదువులు సకాలంలో కూడా జరగాలి, వాళ్ళు ప్రయోజకులు కావాలి, మనల్ని సంతోషపెట్టేటట్టు కావాలి, మన ఇల్లంతా కూడా పాల్గొనేటట్టు
ఉండాలి, మన పంటలన్నీ కూడా చక్కగా ఉండాలి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలయ్యా అని కోరుకున్నటువంటి ఈ యొక్క పండుగ. అది ఎదురు చూస్తున్నానే 2024-25 ఎట్లయితే సగం రోజులు ఏప్రిల్ వరకు ఎట్లయిపోయాడో ఇవాళ ప్రారంభం ఎదురు చూస్తున్నా కొద్ది ఉగాది రానే వచ్చింది. ఇవాళ ఉగాది అది సోళంగుంటలో తీసుకుంటున్నాం. ఆ రోజు ఇంకోటి ఏమిటి, ఉదయం నుండి కూడా దేవాలయం దర్శనమైన తర్వాత సాయంకాలం వరకు కూడా ఈ యొక్క పంచాంగాలను కూడా పూజలు పెట్టి ఆ యొక్క పంచాంగ శ్రవణాన్ని సాయంకాలం వినాలే. ఏదో టీవీలో చెప్తున్నారు కదా, ఎవరో వాళ్ళు చెప్పి అది ఉండేది ఉన్నది, అది అయ్యేది అనేటువంటిది పెట్టుకోవద్దు. అది విడివిడిగా మన శాస్త్రంలో మన పెద్దలందరూ ఆచరణ చేశారు. ఇవాళ పంచాంగ శ్రవణం, పంచాంగం వినాలి. ఎందుకు వినాలి? అది పంచాంగము వింటే ఏమొస్తుంది మనకు అంటే, పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేటువంటివి ఈ పంచాంగంలో ఉంటాయి. మనము ఏ పని చేసినా, ఒక ఇల్లు కట్టుకున్నా, గృహప్రవేశం చేసినా, సత్యనారాయణ కథ పెట్టినా, పిల్లలను చూసినా, లగ్నానికి ముహూర్తం పెట్టినా తారాబలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఒక పని పోతాం, కాకుండా ఏమనుకుంటాం, ఎవరి మొక్కలు చూసి రెండించుకురా పొద్దుగాల పని కాలేదు అనుకుంటాం. నెలకు 30 రోజులు మనకు సపోర్ట్ చేసే రోజులుంటే మనం విరమిపోతాం. అన్ని రోజులు ఉండవు మనకు కొన్ని రోజులే మంచి రోజులు ఉంటాయి. ఆ కొన్ని రోజులలో తారాబలం అనేటువంటిది మనకు సపోర్ట్ చేస్తుంది. మనకి వాళ్ళ నక్షత్రం ఏమన్నది, ఆ నక్షత్రం వల్ల పిల్లగాడి పేరు ఉన్నది, ఆ పిల్లగాడికి పిల్లలకు పేరు పెట్టి ఏ నక్షత్రం లగ్నం పెట్టాలనేటువంటి పంచాంగం తెలుస్తుంది. గృహప్రవేశం చేయాలన్నా ఈ పేరు కార్యానికి ఏమైతే తెలుస్తుంది. అందుకనే తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ తెలిపేదే మనకు పంచాంగం. అందుకనే ఈ పంచాంగాన్ని వాడుతున్నారు. వింటే మనకి ఏమొస్తుంది అంటే, పంచాంగం అంటే శ్రీ కళ్యాణమునావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేష పుణ్య ఫలదము గోదానతుల్యమూర్ణం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంప్రత్పదం నానా కర్మణు సాధనం సముచితం పంచాంగమాగణ్యతామట. ఇన్ని లాభాలు ఉన్నాయట మన పంచాంగం అంటే. పంచాంగం ఎందుకు వినాలి వాళ్ళంటే, సకలమైనటువంటి మంగళకరమైనటువంటి శుభాలనిచ్చేటువంటి వార్తలు వినడం, తెలుసుకోవడం. పంచాంగం ఇవాళ రోజుంటే మళ్ళీ సంవత్సరం వారి వరకు అన్ని మనకు శుభ సూచకాలే తగ్గుతాయి. అందుకొరకు మనం పంచాంగం రిపుహరం దుస్వప్నదోషావహం. మనం రాత్రి పడుకుంటాం, ఉదయం లేచే వరకు ఊహించినట్టు ఏవేవో కలలు పడతాయి. ఉదయం లేవగా అమ్మకో, నాయనకో, గురువుకో, అయ్యగారికో చెప్తాం, అయ్యగారు నీ కల పడ్డది, దీనివల్ల ఫలితం మంచిదా చెడ్డదా ఏమిటి అని అడుగుతాం. ఏ కారణం చేతనైనా చెడు కలనేటువంటి పడితే ఈ రోజు పంచాంగం వింటే ఈ 365 రోజులు ఆ యొక్క దోషం పోతుంది. అందుకే వినాలి పంచాంగం. దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేష పుణ్య ఫలము. చూడండి, గంగా 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 అన్నట్టు నిన్న ప్రయాగకు స్నానం చేయడానికి కోట్ల మంది వెళ్ళి 3 రోజులు పెట్రోల్ లేక పండుగ పెట్టుకున్నటువంటి రోజులు ఉన్నాయి భక్తులు. మరి ఎందుకు పోయిండ్రు? అంత భైరవులంకే పోయిండ్రు. ప్రయాగ గంగా కాశీ దగ్గర ఆ గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈరోజు పంచాంగం వింటే ఎంత పుణ్యం వస్తుంది. గంగా స్నాన పుణ్యఫలం గోదానతుల్యం. ఆవుదానం చేయాలనుకుంటారు. అయ్యారు ఇవాళ 500 ఇస్తున్నా, 1000 రూపాయలు ఇస్తున్నా, 4000 ఇస్తున్నా. మనంటే 3 నెలలకండి 500 గోవులు పూజ చేద్దాం. ఆవుదానం చేసినట్టు. ఎందుకు ఆవులు? ఆవు లోపల 360 కోట్ల దేవతలు ఉంటారట. ఆవుకు ఒకసారి మనం చేస్తే మన యొక్క పెద్దలందరూ కూడా స్వర్గలోకం లోపల విహరిస్తారట. పెద్దలందరూ మనల్ని ఆశీర్వదిస్తారట. మన గోత్రం వంశం అంతా కూడా కాన్ఫిడెంట్ పొందాలనుకుంటారట. ఆవు దానం చేయడం వల్ల ఇన్ని పుణ్యాలు ఎన్నో వస్తాయి. అన్ని పుణ్యాలు వస్తాయి వాళ్ళ పంచాంగం ఉంటే. గోదానతుల్యం నానా కర్మణు సాధనం గంగా స్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం
తీరిపోయి ఆయుష్ వృద్ధి చెందుతుంది, దినదిన ప్రవర్ధమానంగా పొందుతాడు. అందుకే ఆయుష్ పెంపొందించడానికి వాడి పంచాంగం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంప్రత్పరం. సంతానం కూడా ఎట్లా కావాలి? ఇవాళ రేపు అయ్యా డెలివరీ అవుతుందంటే అయ్యా డెలివరీ చేస్తే బాగుంటుంది కృష్ణ డెలివరీకి వస్తుంది. ఆ పిల్లలు ఉండేటువంటి వాళ్ళు కూడా చక్కటి సమయం లోపల మంచి జాతకం లోపల నక్షత్రం లోపల పుట్టడానికి వీలయ్యి పిల్లవాళ్ళు చక్కటి ఆ యొక్క వాళ్ళ యొక్క తెలివితేటలతో రోజు రోజు మంచి విద్యావంతులయ్యి సంస్కారవంతులయ్యి తల్లిదండ్రుల పేరు నిలబెట్టడానికి అటువంటి పిల్లలు ఉండేటువంటి వాళ్ళు సంతాన సంప్రత్పరం నానా కర్మలు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ఇల్లు పనిచేస్తాం, ఇల్లు గృహప్రవేశం నాగరికతని చూడండి, కొన్ని విషయాలు చూడండి. ఏ పని చేసినా కానీ తిథి వారం నక్షత్రం మనం చూస్తాం. ఇవాళ బాగుండగా నాయగారు చెప్పినా దానిపై నమ్మకం చేస్తాం. కానీ ఏడాది లోపల సంవత్సరం లోపల 2 రోజులు పేరు చూసేది లేదు, వారం చూసేది లేదు, తిథి చూసేది, నక్షత్రం చూసేది లేదు. ఉగాది నాడు నాగలి మొదలు పెట్టామంటే ఆ భూదేవంతా కూడా పంట విపరీతమైనటువంటి కరెంతో నిండి ఉంటుందట. ఇవాళ శంకుస్థాపన ఇల్లు గృహప్రవేశం ఏమంటే అన్న ప్రాసనే నీ ఇష్టం కదండి, ఏ పని అడగవలసిన లేదు ఈరోజు. అట్లాగే దశనాడు కూడా అంటే విజయదశనాడు సంవత్సరం లోపల ఈ 2 రోజులు ఈ రకంగా ఉంటుంది. అట్లాగా ఈ యొక్క పంచాంగం ఈరోజు అందరం కలిసి వినాలట. విన్నట్లయితే ఇది ఉంటుంది. ఇంకోటి ఏమిటి, మొట్టమొదటి మా పేరు మీద ఎట్లుందో మా పేరు ఎట్లుందో ఎప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నట్లు అది దాని విషయానికి వస్తుంది ఇప్పుడు. అయితే ఈ ప్రపంచంలో కూడా నవగ్రహాల మీదనే ఆధారపడి ఉంటుంది. నవగ్రహాలు ఎవరయ్యా? సూర్యుడు, చంద్రుడు, గురువు, శని, బుధుడు, రాహు, కేతువు అనేవాళ్ళు ఈ పక్కనే ఉంటారు నవగ్రహాలు. మనకు ఈ నవగ్రహాల యొక్క సపోర్ట్ ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడే అన్ని కష్టాలు. గ్రహాల కూటం ఎప్పుడైతే ఉంటుందో శేషమన్నీ కూడా మంచిగా అవుతుంది. ఈ గ్రహాల మీద ఆధారపడుతుంది. ఏ రోజు పండుగ అవుతుందో ఆ రోజు ఆ రాశికి సంబంధించినటువంటి గ్రహ దేవతనే ప్రెసిడెంట్ అయితే రాజు. ఈరోజు ఆదివారం, రవివారము అంటారు. రవి అంటే ఎవరు? సూర్యుడు. ఈ సంవత్సరం పరిపాలన చేసేటువంటి వాడు సూర్యుడు. మనకెట్లయితే మన దీన్ని కాన్స్టిట్యూషన్ చేస్తే ఎమ్మెల్యేలను, స్టేట్ చేస్తే ఆయనను, సీఎం ఎట్లను, అట్లాగే దీన్ని పరిపాలకులు ఎవరు మన ప్రపంచానికంటే రవి. ఆ సూర్యుడి యొక్క వల్ల ప్రభావం చేత మన రాజ్యం లోపల పాలకులు ఎవరైతే ఉంటారో, ఏ పార్టీల కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యన ఈ సూర్యుడు ఎట్లయితే అగ్నిలాగా ఇదైపోతుందో అట్లా కొన్ని మనస్పర్ధల ప్రభావం వల్ల రాజకీయాల లోపల అంతరాయాలు కలిగి కొంత అవకతవకలు ఏర్పడే అవకాశం ఉన్నది. దానికి గాను చంద్రుడు ఆయన మంత్రి. మన మంత్రి ఎవరంటే చంద్రుడు. ఆ యొక్క సూర్యుడి తాపానికి కోపానికి బలైతే చంద్రుడు చల్లగా చేసి ఆ యొక్క పనికి అనుకూలమైన రీతి లోపల సూర్యుడిని చెల్లింపజేసి మనకు వాతావరణం అంతా కూడా చక్కగా ఇదైపోయి మన ప్రజల లోపల గంటల లోపల కూడా సకాలం లోపల వర్షాలు పడతాయి. కొద్దిపాటి వర్షాలు అప్పుడప్పుడు మనకు ఇబ్బంది పెడుతుంటాయి. అయినా పంటలు బాగానే ఫలిస్తుంది. సూర్యుడు రాజునందు వరకు ఎర్రటి భూముల లోపల ఎర్రటి పంటలు, ఒడ్లు కానీ, మన గోధుమలు కానీ, ఎవరు కానీ, రాగులు కానీ, బెబ్బెర్లు కానీ, శనగలు కానీ, ఇటువంటి ఎర్రటి పంటలన్నీ కూడా చాలా పైసా పంట మంచిగానే ఫలిస్తుంది. రైతులంతా కూడా బాగుపడేటువంటి ప్రసక్తి ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే రాజుగా ఉన్నది కాబట్టి క్రోధనామ సంవత్సరం లోపల
మంచి ఫలితాలే ఈ సంవత్సరం ఉన్నదని చెప్పుకోవచ్చు. నీరసాధిపతి మనకు ఎవరు అంటే ఆయన కుజుడు ఉన్నాడు. దానివల్ల మనకు అప్పుడప్పుడు ఈ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నది. బంగారు, వెండి, ముత్యాలు, వైఢూర్యాలు, వజ్రాలు ఇవి విలువైన వస్తువులు ఏవైతున్నదో రోజు రోజుకు పెరిగే అవకాశం ఉన్నది. నిన్న కూడా చూస్తే బంగారం ధర కొంచెం తగ్గినట్టు ఉంది, కానీ మనం బయటికి పోతే మొత్తం తగ్గలేదు. అట్లాగే ఈ యొక్క ధరలు హెచ్చుబాటులోనే ఉంటవి. తర్వాత పశువుల లోపల, ఆవుల లోపల, గోపాలకు లోపల యముడు ఉన్నాడు. కాబట్టి గోపాలు ఉంటేనే పాలు చక్కగా రాగం అనేటువంటిది మీకు అందరికి తెలుసు. కాబట్టి పశువు లోపల కొద్దిపాటి తక్కువ అయ్యేటువంటివి ఉన్నాయి, వాటి వృత్తి తక్కువ ఉన్నది, అంటే మైనస్ చాలా ఉన్నది. అయినప్పటికీ మనకు వ్యవసాయదారు లోపల ఇది లేకున్నా కానీ పంటల లోపల కొద్దిగా మంచిగా ఉంది. ఈసారి 9 గ్రహాల లోపల 3 మటుకు మంచోళ్ళు ఉన్నారు. ఆ మంచోళ్ళు పవర్ఫుల్గా ఉన్నారు. నవగ్రహాల లోపల 6 మంది ఉన్నా కానీ ప్రజాపాలన అన్ని విధాల ఒడిదుడుకులతోని సహజంగా ఎదురు పార్టీ ఉండనే ఉంటుంది, ఆపోజిషన్ పార్టీ, అది సహజమే. కానీ మనకు మంచిగానే పోయిన సంవత్సరం మనకు ఉన్నదన్న లోపల సంతోషం, మనకు ఇది బాగుంది. కాకపోతే విషయానికి వస్తే మనకు ఎవరెవరి పేర్ల మీద ఎట్లా ఉన్నదనేది మనం తెలుసుకోవాలి.